పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మరొకసారి క్రికెట్ మ్యాచ్ ఆడబోతుంది. హోరాహోరీగా సాగేటువంటి ఈ సమరం ఈసారి ఉమెన్స్ జట్టు తలపడబోతుంది. వరల్డ్ కప్లో జరగబోతున్నటువంటి కీలక పోరులో భారత్తో పాకిస్తాన్ తలపడబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారత ఉమెన్స్ టీం కీలక నిర్ణయం తీసుకుంది. వీరు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్కి సెకండ్ ఇవ్వవద్దనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. తాజాగా జరుగుతున్నటువంటి మహిళల వరల్డ్ కప్ 2025లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్తో ఆడబోయేటువంటి మ్యాచ్ల విషయంలో కీలక ప్రకటన తాజాగా చేసింది. పురుషుల జట్టు అనుసరించినటువంటి విధానాన్నే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు కూడా ఖచ్చితంగా ఫాలో కాబోతుంది. పాకిస్తాన్తో జరిగేటువంటి ఏ మ్యాచ్లోనూ పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, అలాగే ఫోటో షూట్లో కూడా పాల్గొనకూడదని బీసీసీఐ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా భారత ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే బీసీసీఐ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్లో కూడా ఎటువంటి ఫార్మాలిటీస్ అవసరం లేదని భారత్ తేల్చి చెప్పేసిందట. దీంతో మరొకసారి భారత పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన అంశం ఇప్పుడు వైరల్గా మారబోతుంది. ఇటీవల ఆసియా కప్లో టీమిండియా పురుషుల జట్టు పాకిస్తాన్తో 3 మ్యాచ్లు ఆడింది. 3కు 3 సార్లు పాకిస్తాన్ను దెబ్బ కొట్టింది టీమిండియా. అండ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మన ప్లేయర్లు పూర్తిగా నిరాకరించారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. కానీ భారత జట్టు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మహిళల జట్టు కూడా ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగించబోతుంది. అక్టోబర్ 5న భారత పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.